ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? కేజీ టొమాటోస్ని కడిగి బాగా ఆరబెట్టుకొని ముక్కలు కోసుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకొని మెత్తని పొడి చేసుకోవాలి. టొమాటో ముక్కలు, 2 పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు, గ్రామ్స్లో చెప్పాలంటే 100 గ్రాములు వేసి మూత పెట్టి టొమాటో ముక్కలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. టొమాటో మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసి మూత పెట్టకుండా నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు కారం అంటే 100 గ్రాములు, అదే కప్పుతో ముప్పావు కప్పు సాల్ట్ అంటే 100 గ్రాములు, ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. 2-3 వెల్లుల్లి గడ్డలు ఒలుచుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం 2 కప్పుల ఆయిలు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూన్, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు వేసి వేగిన తర్వాత 1 వెల్లుల్లి గడ్డ, ఒక 10 ఎండుమిరపకాయలు, కడిగి తడిలేని కరివేపాకు వేసి బాగా వేపాలి. ఇంగువ కూడా వేసి ఈ పోపుని పచ్చళ్ళలో వేసేయాలి. పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే 3-4 నెలలు నిల్వ ఉంటుంది.